మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరులో ఘన నివాళులు. సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దివంగత కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి చిత్రపటానికి పూలమాలతో పుష్పాంజలితో ఘనంగా నివాళులు ఘటిస్తూ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. వీరితో పాటు పలువురు సీతారాం ఏచూరి గురించి కీర్తించారు. వారి జీవిత చరిత్రను, పార్టీలో వారి విశిష్ట సేవల గురించి ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ప్రజా సమస్యల కోసం వారు సాగించిన పోరాట పటిమను కీర్తిస్తూ వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సందాని నాగేంద్ర, 5వ మహిళా నాయకురాలు గుల్జార్ బేగం, ఆవాస్ కమిటీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్దాని మరియు సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలందరూ పాల్గొన్నారు. ముందు చదివినటువంటి ఆ యూనివర్సిటీలో ప్రకాష్ కరత్తు వీళ్ళందరి ప్రభావాన్ని పూర్తి కాలం కార్యకర్తగా వచ్చాడు. నేను మొదటే చెప్పినట్టు ఏ కలెక్టర్ గానో లేకపోతే ఏ అయినా అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. మనందరూ కూడా తెలుసు. మన రాష్ట్రానికి మోహన్ కందా అని చెప్పి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ సొంత మేనమామ. ఆగస్టు 12వ తేదీన చెన్నైలో జన్మించారు. 1952 ఆగస్టు 12వ తేదీ చెన్నైలో సీతారాం ఎమర్జెన్సీ టైంలో జైలు నుంచి విడుదలై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ తీసుకొని ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళాడు. ఇందిరాగాంధీ అంటే ఎంత పవర్ఫుల్ లేడీ, ఆమె ప్రధానమంత్రి, ఐరన్ లేడీ. ఇందిరాగాంధీ ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ కూతురు మన దేశ ప్రధాని, ఐరన్ లేడీగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ ఇంటికి మొత్తం యూనివర్సిటీ విద్యార్థులందరినీ తీసుకెళ్లి ఎమర్జెన్సీని విధించినటువంటి నీకు అప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉండేటువంటి అర్హత లేదు అని చెప్పి మొత్తం ఇంటిని ముట్టడించి ఆమె బయటకు వచ్చి నేను ఈ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ప్రకటించారు.